హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం పాప్కార్న్. అయోధ్యలో రాముడి గుడికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు రాముడి పాత్రలో ఎలా జీవించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాముడి పాత్రలో సినిమాలు మన టాలీవుడ్ ఇండస్ట్రీ 1932లోనే మొదలు పెట్టారు. ముందుగా మనకి తెర మీద కనిపించింది ఏడవల్లి సూర్యనారాయణ గారు. శ్రీరామ పాదుక పట్టాభిషేకం సినిమాలో తొలిసారిగా రాముడిగా మనకి దర్శనం ఇచ్చారు. తర్వాత రాముడి పాత్రని చాలా మంది చేసిన సీనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిన గుర్తింపు మరి ఏ హీరో కూడా రాలేదు. ఈ జనరేషన్ తర్వాత కూడా రాముడు ఎవడంటే సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోని అందరూ చూపిస్తారు. అంతలా రాముడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ గారు జీవించారు. ఎన్టీఆర్ గారి తర్వాత శోభన్ బాబు గారికి రాముడిగా మంచి గుర్తింపు అయితే వచ్చింది. తర్వాత బాబు గారి డైరెక్షన్ లో సీతా కళ్యాణం సినిమాలో మలయాళం యాక్టర్ రవి బాబు గారు శ్రీరాముడిగా మళ్ళీ మనకి దర్శనం ఇచ్చారు. ఇంకా 2024లో నాగార్జున గారి శ్రీరామదాసులో సుమన్ గారు మన శ్రీరాముడిలా కనిపించారు. తర్వాత బాలకృష్ణ గారు శ్రీరామ రాజ్యంలో శ్రీరాముల వారిగా కనిపించారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు శ్రీరాముల వారిగా చిన్న పిల్లల సినిమాని తీశారు. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా పేరు గుర్తు రావట్లేదు, మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా మీకు రాముడిగా నచ్చిన యాక్టర్ ఎవరో ప్లీజ్ కామెంట్ చేయండి. నా పేరు పవన్ పూరి, మీరు చూసిన ఫిలిం పాప్కార్న్ తెలుగు.